వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, మరి నూతన సంవత్సరంలో అంటే 2026 నూతన సంవత్సరంలో మనం 12 రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? 2025తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఏమన్నా వాళ్ళకి అద్భుతాలు జరిగే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఏలినట్స్ అనేది నడుస్తున్నట్టుగా కూడా మనం వింటున్నాము. మరి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంతవరకు వాళ్ళకి ఈ ఇయర్ మరి సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది అంటారు? తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రశ్న గారు, మీనరాశి ఒక్క రాశి గురించి అనుభవంతో, సంపూర్ణమైనటువంటి అనుభవం, అంటే గోచార ఫలాన్ని బేస్ చేసి చెప్తారు. అంటే పుస్తక పరిజ్ఞానం మొత్తం పక్కన పెడతారు. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో దిస్ ఈస్ డెఫినెట్లీ అ ఫైనాన్షియల్ ఇయర్, ఫైనాన్షియల్ గ్రోత్ ఫర్ మీనరాశి. అంటే వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు ఎదిగేటువంటి టైం ఇది. కానీ ఎప్పటి నుంచి ఎదుగుతారు వీళ్ళు? మే, జూన్ నుంచి చూసుకుంటే నవంబర్ వరకు మాత్రమే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రోగ్రెసివ్ ఇయర్. సో వీళ్ళకి అడ్వర్స్ అంటే వీళ్ళకి వ్యతిరేకం, యాక్చువల్గా వీళ్ళకి చాలా ఇష్టమైంది వీళ్ళు కోల్పోయేది కూడా మనం మాట్లాడుకోవాలి. మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం అది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్, ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్, ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ఈగోస్ అన్ని మాట్లాడుతున్నాం కదా. వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఫస్ట్ 5 months ప్రేమ వివాహం లేదా ప్రేమకి అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు, లేదా లవ్ ప్రపోజల్ చేయాలనుకునే వాళ్ళు, వీళ్ళు చాలా షాక్కి గురయ్యేటువంటి రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళని బాగా ఇష్టపడిన వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు వీళ్ళు ప్రపోజ్ చేస్తే రిజెక్షన్ రెడీ ఉండాలి. లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల లైఫ్ పార్ట్నర్ వీళ్ళని వదిలేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి? ఎడబాటు అంటే డిటాచ్మెంట్ అన్నది వీళ్ళ హరోస్కోప్ లో క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే షష్టమ భావంలో డిటాచ్డ్ ఫ్యాకల్టీ ప్లానెట్ కేతు ఉంటాడు, వీళ్ళకి వ్యయంలో రాహు ఉంటాడు. సో వీళ్ళు అనుభవంతో చెప్తున్నారు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ప్రపంచంలో నా అంత మేధావి లేడు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు వీళ్ళు. నేను ఎవరినైనా కన్విన్స్ చేయగలను, ఎవరినైనా నేను మేనేజ్ చేయగలను అనుకుంటారు. కానీ ఆ మేనేజ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఎంత సెల్ఫ్ ఇగ్నోరెన్స్కి వెళ్ళిపోతారంటే పూర్తిగా వాటర్ ముక్కు వరకు వచ్చే వరకు కూడా అది రియలైజ్ గారు, ఎవరికి చెప్పరు కూడా. వీళ్ళ బలహీనతలు కానీ వీళ్ళ అవసరాలను కానీ ఎవరికి చెప్పరు. వీళ్ళు దాన్ని మేనేజ్ చేస్తూ ఎక్కడి వరకు వస్తారు? పూర్తిగా ఇక్కడ వరకు వస్తారు. సో ఈ సంవత్సరం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళు చాలా సఫర్ అయ్యేది ఈగో ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు వీళ్ళు. ఎందుకు? రాశిలో శని మోక్షంలో ఉంటాడు. మీకు మోక్షము అన్నది ఎప్పుడు వస్తుంది మేడం? అన్ని రకాల కాంటెంప్లేషన్, అంటే అన్ని రకాల దెబ్బలు తగిలి ఇక లాస్ట్కి మీరు మోక్షానికి ముందర వచ్చేది ఏంటి? ఒంటరితనం నుంచి మీరు మళ్ళీ వైరాగ్యం నుంచి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు మీరు. సో మీరు ఒంటరిగా ఉండి ఆలోచించుకునేటువంటి సంవత్సరం కింద దీన్ని కాకూడదు. అంటే యూ హ్యావ్ టు మేక్ దిస్ ఇయర్ టు హ్యాపెన్ యాజ్ అ మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ కోసం వీళ్ళు చేయాల్సిన కొన్ని చిన్న పనులు ఏమిటంటే వీళ్ళకి అపారమైన ప్రేమ, దయ, జాలి, ఆధ్యాత్మిక లక్షణాలు అన్నీ ఉంటాయి మేడం. కానీ వ్యవహార శైలికి వచ్చేటప్పటికి మెటీరియలిస్టిక్ ప్లానెట్ ఏది అంటే రాహు. వీళ్ళకి వ్యయంలో ఉంటాడు, అందులో కుంభరాశిలో ఉంటాడు. డిజైర్స్ కి సంబంధించింది అన్ని కూడా శని వీళ్ళకి అధిపతి, అంటే లాభస్థాన అధిపతి. సో వీళ్ళకి కేతు వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే వీళ్ళు దేన్నైనా సాధించుకోవాలి అని ఒక బలమైన సంకల్పం కోరుకుంటే అందులో స్థిరంగా ఉండకుండా ఉంటారు, తొందరగా డిటాచ్ అవుతూ ఉంటారు. సో ఈ డిటాచ్మెంట్ ఫోకస్ కి మనం అనాలిసిస్ చేయాలన్నమాట. వీళ్ళు ఏదైనా ఒక పని అనుకుంటారు, అంబిషన్, గోల్ సెట్ చేసుకుంటారు, కానీ ఎందుకు వాళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నారు వీళ్ళు? వై? బికాస్ ఈ రాశి నుంచి వీళ్ళకి షష్టమ భావం. సో వీళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు వీళ్ళకి శత్రువులుగా మారుతారు ఈ సంవత్సరం.
అర్థమైందా? హ్మ్. సో కాబట్టి వీళ్ళు ఏం చేసుకోవాలి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకొని వాళ్ళ భాగం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి. అంతే తప్ప వీళ్ళందరికి వెళ్ళి హ్మ్. గాడ్ ఫాదరిజం చేసి పెద్ద మనిషిలాగా ఉండి, పెద్దన్నయ్య సినిమా ఉంటుంది చూసారా, పెద్దరాయుడు పెద్ద టైప్‌లో యాక్ట్ చేయడం. అట్లా వెళ్ళకూడదు వీళ్ళు. ఎందుకంటే అట్లా ఓకే. వెళ్తే ఉన్నది పోతది, హ్మ్. ఉంచుకున్నది కూడా పోతది వీళ్ళకి. ఎందుకంటే హ్మ్. వ్యయంలో రాహు అన్ని లాగుతాడు మేడం. ఓహ్! అన్ని లాగుతాడు, కానీ అన్ని మీకు వస్తున్నట్టు మీ భ్రమలో పెడతాడు. ఓకే. అర్థమైందా? మీరు ఏదైతే ఊహిస్తారో, మీరు ఏదైతే కోరుకుంటారో, అది మీకు దక్కకుండా చేసే గ్రహమే రాహు. హుహు. సో ఈ రాహు విల్ పుట్ యూ ఇంటూ ద ఇల్యూజన్స్. హ్మ్. సో కేతు ఏం చేస్తాడు, ఇది దక్కనప్పుడు మీకు జరిగేది ఏంటి, నిరాశ, నిస్పృహ. దాని నుంచి ఏమైపోతారు మీరు, హ్మ్. ఒక మెటీరియలిస్టిక్ అంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, వర్కింగ్ ప్లేస్ నుంచి కూడా మీరు డిటాచ్ అయిపోతారు. ఎంప్లాయీస్ అయితే చెప్తున్నా కదా, దయచేసి ఉద్యోగాలు మానకండి. ఓకే. హ్మ్. హ్మ్. చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్లనో, నాకు ప్రమోషన్ రాలేదనో, లేకపోతే వేరే వాడిని ఆన్ సైడ్‌కి పంపించారు, నన్ను పంపించలేదనో, వేరే వారికి ఇంపార్టెన్స్ పెరిగింది, నాకు పంపియలేదు. హ్మ్. సో, కాబట్టి నేను ఎక్కువ కష్టపడలేను. ముఖ్యంగా మేడం ఈ సంవత్సరంలో వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఆర్ హైలీ ఇండికేటింగ్. ఓకే. ఎవరికి? మీన రాశి వాళ్ళకి మీనరాశి. హెల్త్ విషయాలు కూడా ఉంటాయి. హ్మ్. సో, వీళ్ళు చేంజ్ ఆఫ్ ప్లేసెస్, చేంజ్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ టు ట్రావెలింగ్ అండ్ వర్కింగ్. సో, ఇంకా హెల్త్ విషయంలో వీళ్ళకి ఎక్కువ డిటోరేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో, కాబట్టి వీళ్ళు షుడ్ ఫోకస్ మోర్ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ దాన్ ఓకే. ఎంప్లాయ్‌మెంట్, ఫైనాన్సెస్ అండ్ బిజినెస్. హ్మ్. హెల్త్ అండ్ ఫ్యామిలీ ఇది వీళ్ళని తినేస్తది ముఖ్యంగా. ఓకే. హ్మ్. హ్మ్. ఎందుకు కేతు వీళ్ళని ఎక్కడక్కడ కట్ చేసేస్తుంటాడు మొత్తం రిలేషన్స్ అంతా. ఓకే. సో, వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ది ఇయర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. హ్మ్. యువర్ యాక్సెప్టెన్స్ షుడ్ బి ఎ మేనిఫెస్టేషన్. హ్మ్. సో, మీరు ఎలా ఉంటే దాన్ని అలా స్వీకరించి అక్కడి నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి. ఓకే. లేదు నేను మేనేజ్ చేస్తాను, నా ఇంపార్టెన్స్ పెంచుకోవడం. ఇంపార్టెన్స్ పెంచుకోవడం ఎందుకు చేస్తారు మీనరాశి వాళ్ళు అంటే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఇంపార్టెన్స్ పెంచుకోవడం ట్రై చేస్తారు మేడం. ఓకే. మీ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ఇక్కడ. మీరు వేరే యాంకర్‌తో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు మీరేం చేస్తారు? హ్మ్. మీరు అంతకంటే నేను గొప్పగా చేస్తానని పెర్ఫార్మన్స్ అన్న దానికి మీరు ట్రై చేస్తారు. అవును. సో, వీళ్ళు చేయకూడనిదేంటి? హ్మ్. కేతు ఏం చెప్తున్నాడు వీళ్ళకి? హ్మ్. ఒకవేళ అలాంటివి జరిగితే వదిలేసేయి. ఓకే. నీకు కొంచెం ధన నష్టం జరిగిందా? వదిలేసేయండి. ఎందుకంటే ఇది తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది హ్మ్. ఈవెన్ వాళ్ళ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తుంది. ఓహ్! వ్యయంలో రాహు, ఎనీథింగ్ అన్‌సర్టెనీ, ద ఇయర్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అని కూడా చెప్పాను. హ్మ్. హెల్త్, హ్మ్. సడెన్ పానిక్ అవ్వడం, హ్మ్. ఈవెన్ చెప్పా కదా, డిప్రెషన్ లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం కూడా హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్. ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద 2026 ఫర్ మీన రాశి, ద ఫ్యామిలీ మ్యాటర్స్‌లో హ్మ్. సెటిల్‌గా, స్మార్ట్‌గా ఉండండి. ఓకే. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకోండి. హ్మ్. వ్యాపారం చేసేవాళ్ళు కొంత నష్టం వచ్చినా కానీ తీవ్రమైనటువంటి లోన్స్‌కి వాటికి వెళ్ళకుండా డిపెండెంట్ అంటే తెలిసిన వాళ్ళ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అప్పులు చేసి హ్మ్. కొత్త కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేయకుండా ఉన్న బిజినెస్ రన్ చేయండి. ఓకే. స్టూడెంట్స్, హ్మ్. ఒకవేళ స్టూడెంట్స్‌కి మాత్రం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటది. అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి వాళ్ళకి దొరుకుతాయి. ఓకే. సో, కావాల్సిన ముందు చూపు అంతా ఏంటంటే ఆరోగ్యము, హ్మ్. మహాభాగ్యం. ఈ ఓకే. ఏరియాకొస్తే మాత్రం వీళ్ళు సూపర్ ఉంటారు. మరి మీనరాశి వారు ఏ విషయంలో ఫియర్‌లెస్‌గా ఉండాలి? ఏ విషయంలో సెల్ఫిష్‌గా ఉండాలంటే ఏం చెప్తారు? మీనరాశి వాళ్ళ గురించి ఒక విషయం చెప్తాను మీకు. హ్మ్. వాళ్ళు ఒక మిసైల్ మేడం. మీరు ఇక్కడి నుంచి ఒక మిసైల్ పాకిస్తాన్‌కి పెట్టారనుకోండి. దానంతట అది పోయి ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్లాస్ట్ కాదు కదా! అవును. కాదు. దాన్ని మనమే ఎవరు ట్రిగ్గర్ చేయాలి. చేయాలి? ఎవరు ప్లాన్ చేయాలి? ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేయాలి? అవును. సో, వీళ్ళెప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా వీళ్ళ ఐడియాస్‌ని ఎగ్జిక్యూట్ చేయడం మానుకోవాలి ఫస్ట్. ఓహ్! దీనికి వెనక కారణం ఏంటి అంటే, ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, సీరియస్‌నెస్ లేకపోవడం. ఓకే. దే లాక్ సీరియస్‌నెస్, దే లాక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హ్మ్. ఇంటెలిజెన్స్ ఉంటది చాలా. హ్మ్. చాలా ఇంటెలిజెన్స్ ఉంటది. సీరియస్‌నెస్ లేదు, ఫోకస్ లేదు. ఓకే. సో, ఈ 2 విషయాల్లో వీళ్ళలో భయం ఉంటుంది కాబట్టి మీరు బిలీవ్ ఇన్ యువర్ ఇంటెలిజెన్స్. ఓకే. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు ఓవర్‌కమ్ ఫియర్. ఓకే. సెల్ఫిష్‌నెస్. హ్మ్. సో, దయ, జాలి, కరుణ వీటన్నిటి వెనక ఎక్కడో అక్కడ మీకేంటంటే, ఒక వ్యక్తి నన్ను గౌరవిస్తే అది నాకు చాలా సంతృప్తినిస్తుంది అనుకున్నప్పుడు, హ్మ్. అదే వ్యక్తి నిన్ను గౌరవించినప్పుడు ఎంత తీవ్రమైన బాధ కూడా కలుగుతది. అవును. అవునా? హ్మ్. సో, బాధ, సంతృప్తి 2 వేరే వాళ్ళ నుంచి రాకూడదు అనే స్థాయికి నువ్వు వెళ్ళడమే సెల్ఫ్. యువర్ ఓహ్! హ్యాపీనెస్ షుడ్ కమ్ వితిన్ యువర్‌సెల్ఫ్. యువర్ అన్‌హ్యాపీనెస్ ఆల్సో షుడ్ కమ్ వితిన్ యువర్‌సెల్ఫ్. You వావ్! are the responsible for your unhappiness. You are the responsible for happiness. హ్మ్. There is no one can make you happy. హ్మ్. There is no one can make you unhappy. ఈ స్టేట్‌కి మీరు గనుక మేనిఫెస్టేషన్ చేసుకోండి. హ్మ్. దయచేసి ట్రాన్స్‌పరెంట్‌గా, ప్రాక్టికల్‌గా, ఓపెన్‌గా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకునేటువంటి ఒక మెంటార్‌ని హ్మ్. మీకు గైడ్ చేయొచ్చు. ఒక వావ్! మెంటార్ గాని, గురువు గాని ఎవరున్నప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడి దాన్ని మీరు కన్సిస్టెంట్‌గా చేస్తే ఎస్పెషల్లీ చెప్తుంది బుక్ రీడింగ్ అయితే నేను హైలీ అడ్వైజ్ చేస్తాను. హ్మ్. ఎవరికి? మీనరాశి వాళ్ళకి. బుక్ మీనరాశి రీడింగ్ వారికి. అండ్ ట్రావెలింగ్. వావ్! బుక్ రీడింగ్, ట్రావెలింగ్ వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుంది, దృక్పథం మారుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ట్రావెలింగ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. Mm. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ తొందరగా ఎఫెక్ట్ కాకపోయినా మెల్లమెల్లగా వచ్చినా కానీ బట్ ఇట్ ఇస్ టైం టేకింగ్ ప్రాసెస్. సో కాబట్టి హెల్త్ కూడా వీళ్ళకి బ్యాడ్ హెల్త్ కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం కూడా 2026లో ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు. చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. 12 రాసుల వారి గురించి కూడా మాకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.